హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది ఏంటంటే మా బాబుకి 6 months కంప్లీట్ అయ్యాయి అన్నమాట. సో స్మాల్గా అయితే హాఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయాలనుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా వాల్కి అయితే మల్టీ కలర్ లైటింగ్ సెట్ అయితే చేసుకున్నాను. సో ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే నాకు ఇక్కడ బ్యానర్ అండ్ బెలూన్స్ కూడా డెకరేషన్ చేసుకోవాలి. సో అవి మీషో నుంచి అయితే ఇందాకే రిసీవ్ అయ్యాయి ఆర్డర్. సో చూసేద్దాం ఎలా వచ్చాయి అనేది. చెప్పాను కదా, మీషో నుంచి ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఇంకా ఓపెన్ చేసి అయితే చూద్దాము. సో ఇక్కడ బర్త్డే బ్యానర్ అయితే వచ్చింది. నెక్స్ట్ బెలూన్స్ అండ్ దీంట్లో లైట్స్ కూడా వచ్చాయి. అంటే ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ వైట్ కర్టెన్ వచ్చింది. సెట్ చేశాను. ఇంకా ఇక్కడ సెట్ చేసాం, ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇది కొంచెం ఉంది. మనం దీనికి బెలూన్స్కి ఏమన్నా ట్రై చేద్దాం. నేను ఫైనల్గా బెలూన్స్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా టైం అన్నమాట. ఇంకా మా డాడీ హెల్ప్ చేశారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. మమ్మీ, డాడీ, అమ్మమ్మ కూడా హెల్ప్ చేశారు. సో ఇక్కడ 2 స్టెప్స్ పెట్టాను, జస్ట్ సింపుల్గా ఉండడానికి. అక్కడ కూడా 2 స్టెప్స్ పెట్టాను. అండ్ 3 స్టార్స్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టాను. ఇంకా నెట్గా ఉంటే బటర్ఫ్లై షేప్లో పెట్టేసి కొన్ని వైట్ బెలూన్స్ని అయితే ఇక్కడ లీవ్ చేశాను. సో ఫైనల్గా లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఈ లుక్ని చూపిస్తాను. వైట్ అండ్ ఫైనల్లీ నేను అనుకున్న డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్స్. హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ని నేను ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తా అనుకోలేదు. అంటే మాకున్నంతలో దిస్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఇంకా మేమందరం ఆ స్పార్కిల్ ఆన్ చేసి వీడియో క్లిప్ తీస్తుంటే మా చిన్నోడు ఫేస్లో ఆ స్మైలింగ్ గ్లో అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇంకా అందరం సెలబ్రేట్ చేసుకున్న తర్వాత బెలూన్స్ అయితే ప్లే చేస్తుంటే నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. నాకు ఒక మంచి హ్యాబిట్ అనేది అర్థం కాదు. ఏంటంటే తన బోన్ దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఒక మూమెంట్ని నేను క్యాప్చర్ చేస్తూ వస్తున్నాను. లైక్ ట్రోలింగ్ కానీ, సిట్టింగ్ పొజిషన్ కానీ, స్టాండింగ్ పొజిషన్ కానీ, ప్రతి ఒక్క దాన్ని కూడా నేను క్యాప్చర్ చేసుకొని అండ్ తినకు ఒక నోట్స్ ఉండేదన్నమాట. ఆ నోట్స్లో ఏ డేట్న ఏం చేసాడనేది నేను రాస్తూ వస్తున్నాను. అది నాకు చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే తను పెద్దయ్యాక నువ్వు ఇలా చేసావు, ఈ డేట్న ఇలా చేసావు అని చెప్పుకోవడానికి ఉండాలని చెప్పేసి నేను అలా స్టార్ట్ చేశాను. బోన్ దగ్గర నుంచి కూడా నాకు అదొక మంచి హ్యాబిట్ అనమాట, తిని పుట్టిన దగ్గర నుంచి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.